మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయను బట్టి నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ వారమంతా నీ కాపుదలనిచ్చి నిజంగా మా పట్ల మీకున్న నీ యొక్క ఉద్దేశం, నీ సంకల్పం మాతో కూడా ఉన్నారనే ఒక నమ్మకాన్ని ఈ వారంలో మాకు కలిగించినందుకు నీకు స్తోత్రం. నిశ్చయంగా నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంది అని, ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారని, తగిన కాలం ముందు జవాబిస్తారని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రం. వాక్య భాగంలో వెలుచుండగా నాయన నీ కృపా కనికరం, సిద్ధ మనసు ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం చేసుకుని ఒక బలమైన విజ్ఞాపన చేయనట్లుగా మమ్మల్ని సిద్ధము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మీకు బోధించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. అదేంటి అంటే, మనం దేవుని యొక్క కాపుదలను కోరుకుంటాం. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో దేవా మీరు మాతో కూడా ఉండి అది రాకుండా మమ్ము కాచండి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. కాకపోతే ప్రార్థన చేస్తాం కానీ దేవుడు మనకు కాపుదలను ఇచ్చి పద్ధతులను తెలుసుకోలేక ఇంకా అనాదిగా చేస్తున్న ప్రార్థన బట్టి దేవా నన్ను కాపాడండి, నాకు రక్షణ ఇవ్వండి అని మనం ప్రార్థన చేస్తాం. గమనించండి, దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఎలా కాపాడుతాడు, ఎప్పుడు కాపాడుతాడు అనే ఆలోచన మన బ్రతుకులో ఉంటే అలా కాపాడగల ప్రదేశంలో మనము మన కుటుంబము ఉంచుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కాపాడమని ప్రార్థన చేస్తే కాదు, ఆయన ఎలా కాపాడుతాడో తెలుసుకుని అలా ఉండాలి. అది ప్రసంగానికి ఉపదేశానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నమ్ము అంటారు, కానీ ఉపదేశం అట్లా ఉండదు. నువ్వు ఎలా నమ్మితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడో, నువ్వు ఏ విధంగా ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడో అలా ఉండమని చెప్తుంది ఉపదేశం. ఈ వీటన్నిటి కాకుండా నువ్వు నమ్మితే చాలు. మరి నమ్మి కదా ఎంత దూరం వచ్చాం. నమ్మిన వాళ్ళు ఉండవలసిన విధానాలు, నమ్మిన వాళ్ళు దేవునికి లోబడవలసినటువంటి ఆలోచనలు బైబిల్లో చాలా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ మనం వెళ్ళాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని కాపుదలలో మనం ఉండాలి అంటే ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనే 2-3 ఆలోచనలు నేను ఫాస్ట్గా చెప్తాను. రెఫరెన్స్లు ఏం చెప్పను, ఒక రెఫరెన్స్ చెప్తాను. ఒకటి, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనం విడిపించబడడానికి మరణ దూత మన ఇండ్ల మీదకి రాకుండా దేవుడు ఐగుప్తు దేశంలో ఏం చేశాడో మనకు తెలుసు. ఆ రోజు రాత్రి పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని వారి యొక్క ద్వారబంధపు కమ్ముల మీద, నిలువు కమ్ముల మీద వాళ్ళు రాసుకొని, మీరు లోపలనే ఉండండి, తెల్లవారే వరకు బయటికి రావద్దు, మరణదూత సంచారం చేస్తుంది అని దేవుడు చెప్పాడు. ఐగుప్తు దేశంలోనే వీళ్ళు ఉన్నారు, కానీ రక్తము చేత తమ్మును తాము ప్రత్యేకించుకున్న దాన్ని బట్టి ఆ రక్తాన్ని తమ యొక్క గుమ్మముల మీద కలిగిన దాన్ని బట్టి సంహారకుడు వారి ఇంట్లో జొరబడలేదు. వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తూ ఉంటాడు, కానీ ఇదిగో ఈ కుటుంబం యేసుక్రీస్తు రక్తపు కంచెలో ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, వీళ్ళు దేవుని బిడ్డలు అని వెళ్తూ, ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న దాసుడి యొక్క వ్యక్తి యొక్క పెద్ద కుమారులందరూ కూడా చనిపోయారు.
అంటే దీన్ని బట్టి ఈ లోకంలో మనకు రక్షణ యేసుక్రీస్తు రక్తపు కంచిలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు కాపుదల కలుగుతుంది. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ఆ రక్తాన్ని మన బ్రతుకులో మన గుమ్మముల మీద కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ఉన్న కుటుంబాలకు సంహారకుడు లేకుండా మరణదూత లేకుండా తెగులు ఏది కూడా రాదు. మరి మనం కలిగిన రక్షణ లూకాసు వార్త 1:72 నుంచి అక్కడ రాయబడిన దాన్ని బట్టి మనము జీవితకాలమంతయు నిర్భయులుగా పరిశుద్ధులుగా దేవుణ్ణి సేవించడానికి దేవుడు ఈ రక్షణ అనుగ్రహించాడు. భయపడాల్సిన అవసరం లేదు. రక్షణ ప్రాకారాల్లో ఆ రక్తపు కంచెలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ బ్రతుకుల్లో ఏ శక్తి, లోక సంబంధం, ఏ ఆలోచన వారికి రాదు. మరి దాని తర్వాత మనం చూస్తాం, ఆ రాత్రి ఉన్నారు, ఆ రాత్రి దేవుని చిత్తానుసారంగా బయలుదేరారు, దేవుని నడిపింపులో వాళ్ళు ఉన్నారు. ఆయన వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించాడు. ఆ కాపుదల వల్ల నడిచినంత కాలం బైబిల్ చెప్తుంది వాళ్ళ కాళ్ళు వాయలేదు, బట్టలు పాతగిలిపోలేదు, చెప్పులు అసలు బట్టలు మాసిపోలేదు, చెప్పులు పాతగిలేదు. అంతగా జాగ్రత్తగా వాళ్ళు నడిచారు. 40 సంవత్సరాలు నడిచారు. 1 సంవత్సరం కాదు. చూడండి, కారణం ఏంటంటే దేవుని యొక్క కాపుదల్లో వారు నడుస్తున్నారు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, ఐగుప్తులో నుంచి వారు విడుదల పొందినను, ఈ మాట చూద్దాం. చూడండి ఒక మాట, యోధా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. దాంట్లో 5వ వచనం. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఎవరు చేశారు? దేవుడే. తెగుళ్ళు వాళ్ళ బ్రతుకుల్లోకి వచ్చాయి, సర్పాలు వాళ్ళ బ్రతుకుల్లోకి జొరబడ్డాయి. కారణం ఏంటంటే లోబడలేదు. రక్తపు కంచెలో భద్రపరచబడ్డ వారు దేవునికి అడుగుజాడల్లో నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము నుంచి విడిపించబడిన మనము తర్వాత బాప్తీసం తీసుకుని మన ఇష్టానుసారం బ్రతుకుతే కాదు, అని ఏ మార్గాన్ని అయితే నిర్దేశించాడో, ఆ మార్గం గుండా ఆయన నడిపించడానికి సిద్ధపరిచాడో, ఆ మార్గంలో నడవడానికి మనము అప్పచెప్పుకోవాలి. మనం ఆ నాయకత్వానికి, ఆ మార్గానికి మనం అప్పచెప్పుకొని ఆయన నడిపిస్తున్న మార్గంలో నడిస్తే క్షేమంగా ఐగుప్తు నుంచి కనాను వెళ్ళారు. కానీ నమ్మకపోయిన వారు, విడిపించబడిన రక్తపు కంచెలో ఉండి ఆయన మార్గంలోకి నడుస్తున్న వాళ్ళు చాలామంది మధ్యలో నశించిపోయారు, చనిపోయారు, కనాను చేరలేకపోయారు. మొదటి కాపుదల ఏంటి అంటే, మన రక్షణ మనకు కాపుదల, కానీ రక్షణను కాపాడుకోవాలి. రక్షణ ద్వారా దేవుడు మనకు ఏది ఉద్దేశించాడో ఆ మార్గంలో మనం నడవడానికి నడుం కట్టుకొని, మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి ఒప్పుకొని ఆ మార్గంలో నడవాలి. అప్పుడు దేవుని కాపుదల. లేదనుకోండి ఏం చేయలేదు. మధ్యలోనే వాళ్ళ శవములు అరణ్యంలో రాలెను అని రాయబడింది. మధ్యలోనే రాలిపోతాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క కాపుదలను కోరుకున్నట్లయితే, పాపం నుంచి విడిపించబడిన నీవు ఆయన నడిపిస్తున్న మార్గంలో సనగకుండా, గొనకుండా, ఆయన పెట్టింది తింటూ, ఇచ్చింది స్వీకరిస్తూ నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నచ్చకనే కదా ఎంతకాలం ఈ మన్నా తింటాం, ఇది తప్ప ఏం దొరకదా అంటే దొరకదు.
మన్నా అంటే పరలోక దేవదూతల ఆహారం, వాక్యం తప్ప ఏముండదు, లోక సంబంధం ఏముండవు. మాంసాపేక్ష కలిగిన వాళ్ళను మిశ్రిత జనం ఇబ్బంది పెట్టేటప్పటికి వీళ్ళు కూడా మాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు ఇచ్చాడే కానీ వాళ్ళు కడుపులో ఉండగానే నోట ఉండగానే ఏం చేశాడు, దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుడు శ్రేష్టమైనదే ఇస్తాడు, అది తీసుకోవడానికి ఒక పద్ధతి, ఏ పూటకు ఆ పూట అంతే. రేపటికి ఉన్న పాడైపోద్ది, కొన్నిసార్లు దాన్ని రేపటికి ఉంచుకోవాలి, విశ్రాంతిని, అట్లా ఒక దేవుని యొక్క నియమ నిబంధనలు, ఆ మార్గంలో దేవుడు ఉద్దేశించినటువంటి సత్యాన్ని గ్రహించి నడుస్తే వారు కాపాడబడుతూ క్షేమంగా ఎక్కడికి వెళ్తారు, కనానికి వెళ్తారు. కాబట్టి మొదట మనం కాపాడబడాలంటే పాపం నుంచి విడిపించబడిన మనము ఆయన ఏర్పరిచిన నడిపిస్తున్న ఆ మార్గంలో జాగ్రత్తగా మనం నడవాలి. ఒకవేళ మనము కానీ ఆ మార్గంలో నమ్మకుండా జాగ్రత్తగా నడవకపోతే మనం నశించిపోతాం. రెండవది, యోబులాగా దేవుడు కంచె వేసి కాపాడుతాడు. కారణం ఏంటి? యోబు భయభక్తులు కలిగినటువంటి వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనంను విసర్జించినవాడు. అంటే దేవుడు కోరుకున్నట్లుగా ఒక వ్యక్తి కానీ బ్రతికితే, దేవుడు ఆశించినట్లుగా ఒక వ్యక్తి బ్రతకగలిగితే, లోకాన్ని పరిత్యజించి కోరుకోకుండా దేవుని సత్యాన్ని ఆశ్రయించి న్యాయంగా బ్రతకగలిగితే మనం చూస్తాం, ఈ లోకంలో ఆశీర్వదించబడతాం, అదే సమయంలో దేవుని యొక్క కాపుదలను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ ఇంటికి మాత్రమే కాదు కాపుదల, అతనికిని, అతని ఇంటికి, అతనికి కలిగిన వారందరికీ అంతటికి కాపుదల. చూడండి, మనము దేవుని యొక్క మార్గంలో భయభక్తులు కలిగి న్యాయాన్ని అనుసరిస్తూ సత్యాన్ని పాటిస్తూ చెడుతనాన్ని విసర్జిస్తూ ఆ మార్గంలో నడిస్తే ఈ కాపుదల మనతో పాటు మన ఇంటికి, మనకు సంబంధించిన అంతటికి కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవుని యందు భయభక్తులు లేకనే, న్యాయాన్ని జరిగించకనే, సత్యాన్ని మన బ్రతుకులో లేకనే దేవుని యొక్క కాపుదలను మనం కోల్పోతున్నాం. మూడవది, బైబిల్లో ఎవరైనా పొరపాటున తప్పుదం చేస్తే అతడు పారిపోవడానికి ఆశ్రయపురం అనేది దేవుడు ఏర్పరిచాడు. పొరపాటున కోపంలో గొడవ వచ్చింది, ఆవేశం తట్టుకోలేక చంపాలని అనుకోలేదు కానీ పొడిచాడు. ఇంకా అతను పొడుస్తాడని భయం వేసినప్పుడు ఇంక పరిగెత్తుకుంటే వెళ్ళి ఆశ్రయపురం అనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రతివాది వచ్చి చంపడానికి లేదు. తీర్పు జరిగి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఆశ్రయపురంలో ఉన్నంత కాలం ఏం చేయడానికి లేదు. సో పొరపాటున చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మనం తప్పించుకోవడానికి దేవుడు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పరిచాడు. అది దేవుని యొక్క సంఘమే, దేవుని యొక్క కాపుదల కలిగి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించిన దేవుని యొక్క సంఘమే. తర్వాత నాలుగవది, ఎలీషాతో పాటు ఎలీషా యొక్క పనివాడు ఉన్నాడు. సిరియా రాజు దండెత్తి కొన్ని లక్షల మందిని ఇజ్రాయెల్ దేశం మీదకి పంపించాడు. ఈ తెల్లవారు చూసేటప్పటికి చుట్టూ దండు ఉంది. ఇప్పుడు ఈయన ప్రతిసారి ఈ సిరియా రాజు అనుకున్నాడు ఆ ప్లేస్ నుంచి యుద్ధానికి వెళ్దాం అనగానే ఈయన ఎలీషా ఏం చెప్పాడంటే రాజుకు చెప్తాడు, అయ్యా ఇదిగో ఆ ప్లేస్లోకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు అటు వెళ్ళొద్దు, ఈ ప్లేస్కి వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, ప్రతిసారి చెప్తా. ఆయనకు డౌట్ వచ్చింది సిరియా రాజుకి, అసలు ఏంటి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే తెలిసిపోతుంది, ఎవరున్నారు మనలో, ఎవరో ఒక మీడియేటర్ ఉన్నారు అనుకుంటే కాదయ్యా ఒక దైవజనుడు ఉన్నాడు ఆయనకు తెలిసిపోయిద్ది అంటే అసలు అతను ఎక్కడున్నాడు అతన్ని టార్గెట్ చేద్దాం అని అతడున్న ఊరికి వస్తే చూడండి, ఈ పనివాడు లేసి ఉదయం చూసేటప్పుడు చుట్టూ దండు ఉంటుంది. భయపడి గజగజ వణిగిపోతూ సిరియా రాజు మన చుట్టుముట్టాడు అని మొత్తం ఉంది అంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మన పక్షం ముందు ఉన్నాడు, వాడికంటే గొప్పవాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువు అనగానే అక్కడ మనం చూస్తాం పర్వతములు, అగ్ని రథములు వారి చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దైవ సేవకుని సహవాసంలో మనము కాపాడబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది, దాని గురించి నేను ఎక్కువ చెప్పను కానీ నా ఇంకా నేను చెప్పాలనుకున్నట్టు అతి ముఖ్యమైనది అంటే, పాపములో బ్రతికిన సాతాను అధికారం నుంచి విడుదల పొంది రక్షించబడ్డానికి యేసుక్రీస్తు రక్తంలోకి వచ్చాం. దీవించబడుతూ మనకు మన కుటుంబం అంతటి కూడా దేవుని కాపుదల ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కాపాడబడతాం అనే యోబుని గురించి తెలుసుకున్నాం. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పిదం చేస్తే మనకంటూ ఒక ఆశ్రయపురం యేసుక్రీస్తే ఆశ్రయపురంగా ఉన్నాడు. అక్కడికి చేరి ఒప్పుకొని నిజ నిర్ధారణ అయినంతవరకు కూడా దేవుడే మన కోసం వ్యాజ్యమాడి తప్పైపోయింది క్షమించమని అతనికి ఒప్పించి ఆ స్థితి నుంచి తప్పించి ఒక సంఘం, ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు. అంత మాత్రం కాకుండా దైవ సేవకుల సహవాసంలో మనకు క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుంది. ఈ అగ్నిరాధాలు ఎక్కడివి అంటే వాళ్ళ గురువు గారు అయినటువంటి ఏలియా కొనిపోబడ్డప్పుడు అగ్ని రథంలోతోనే కదా ఆయన కొనిపోబడింది. అంటే ఆయన వదిలిపెట్టిన కాపుదలు ఇతను కాస్తూ ఉన్నాయి. అట్లానే ఏలియా ఎలా చనిపోయాడు చెప్పండి? ఎలీషా ఎలా చనిపోయాడు? ఇంత కాపుదల దేవుడు ఇచ్చాడు కదా, ఎలీషా ఎలా చనిపోయాడు తెలియదా? అయ్యో, మరణకరమైన రోగం వచ్చింది. అది దాని నుంచి విడిపించబడలేక చనిపోయాడు. మీరు గమనించండి, ఈ చనిపోయేటప్పుడు ఆ రాజు వచ్చి అడుగుతాడు, అయ్యా ఇశ్రాయేలుకి రాజువు, రౌతువు, గుర్రము, రథము, రౌతు నువ్వు కదా, మమ్మల్ని నడిపించేది నువ్వు కదా, నువ్వే ఈ స్థితిలో ఉంటే ఎట్లా, మేమేమైపోతాం అని ఇజ్రాయేలు రాజు వచ్చి ఆయన అడుగుతూ ఉంటే అని అంటాడు, అప్పటికే సైన్యం వచ్చింది, బాధపడుతుంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నీ విల్లు పట్టుకో అంటే, ఇశ్రాయేలు రాజు తన యొక్క ధనుస్సు విల్లును పట్టుకుంటే సరే, ఆ విల్లు పట్టుకున్న అతని మీద ఎలీషా చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసి నువ్వు బాణం వదులు అంటే అతను ఏం చేశాడు? 3 సార్లు బాణం వదిలేస్తాడు. చూడండి, 3 సార్లు బాణం వదిలేసి చాలా ప్రభు అంటే అంటాడు, ఇక 3 సార్లు మాత్రమే నువ్వు జయించగలుగుతావు. నువ్వు 5 సార్లు అయినా సరే బాణం వేస్తే ఇంకొక 5 సార్లు నువ్వు జయించగలిగేవాడివి, సంపూర్ణంగా జయించేవాడివి. చూడండి, దైవ సేవకుడు చేయి పెట్టగానే, మరణకరమైన పడకలో ఉండి ఆయన చేయి పెట్టగానే ఏం కలిగింది? ఆ బాణములు యెహోవా బాణములుగా, యెహోవా విజయపు బాణములుగా మార్చబడ్డాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా చనిపోయి పడిన తర్వాత ఒకరిని అక్కడ అదే స్థలంలో పాతిపెట్టినప్పుడు ఆ ఎముకలు తగలగానే ఏం జరిగింది? ఆ వ్యక్తి బ్రతికినట్లుగా మనం చూస్తాం. శరీరానికి ఒకవేళ బలహీనత ఉందేమో కానీ ఆయన యొక్క ఆత్మ కావచ్చు, ఎముకల్లో ఆ యొక్క చావ చనిపోలేదు, జీవం అలానే ఉండిపోయింది. అంతటి బలమైన కార్యాలు ఎలీషా చేశాడు. కాబట్టి అలాంటి దాసుని యొక్క కాపుదల్లో మనం ఉంటే మనకు కూడా క్షేమం. అని చేయి పెడితే అతను వదిలిన బాణాలు రక్షణ బాణాలుగా మార్చబడ్డాయి. 4వదిగా మనమందరము మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉన్న వారి పక్షాన ఎవరు కాపాడబడతారనే సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. మందిరంలో చేర్చబడ్డ వారి విషయంలో వాక్యం ఏం చెప్తుంది? మందిరంలో చేర్చబడ్డ వారి పక్షాన దేవుడు ఎవరిని కాపాడుతాడు అనే మాటను మీకు చెప్పాలని ఆశపడుతూ, చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు
ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 8, 9 అధ్యాయాలు కానీ మనం గమనిస్తే ఏజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో చూడు అని. 8వ అధ్యాయంలో చూస్తే దేవుని మందిరంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలన్నీ చాలా దారుణంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 9, 6 వచనంలో అక్కడ రాయబడు, ఆ 9, 6 ఏమంటాడంటే, వారు చేయుచున్నవి చూడు అంటాడు. చూడండి 9 మనం చదివిన అధ్యాయంలో 9, 6 వచనంలో పెద్దవారిని కాదమ్మా 8, 6 చూడండి. నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా, చాలు. మందిరంలో వారు చేస్తున్నవి దేవుడు చూస్తున్నాడు అంటున్నాడు. నరపుత్రుడా, వాళ్ళు చేస్తుంది నీకు అర్థమవుతుందా? నువ్వు చూస్తున్నావు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే కానీ 6 వచనంలోనే చూచున్నగా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా అంటుంది. దేవుడు మందిరాన్ని వదిలిపెట్టేస్తాడు ఎప్పుడు అంటే, మందిరములో ఉన్న ప్రజలు దేవునికి లోబడకుండా, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, షిలోహును దేవుడు వదిలిపెట్టాను అన్నట్లుగా దేవుడు మందిరాన్ని వదిలిపెడతాడు. ఎవరు బ్రతుకు వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికే ఉన్నటువంటి మందిరాల్లో దేవుడు ఉండడు. ఒక క్రమాన్ని పాటిస్తూ, ఒక పద్ధతిని అనుసరిస్తూ, ఒక నడిపింపులో బ్రతుకుతున్న ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. కానీ ఎవరికి వాళ్ళే ఉన్నటువంటి మందిరాల్లో దేవుడు ఉండడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో 9వ వచనం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎలా ఉన్నారంటే, 10వ వచనం చూడండి. అప్పుడు ప్రాకడి సకల జంతువుల ఆకారములు, హేమైన మృగముల ఆకారములు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు ఏం చేశారంటే 11వ వచనంలో, మరి ఒక్కొక్కడు తన చేతులు ధూపార్తిని పట్టుకొని, ఇశ్రాయేలు పెద్దలు 70 మందియు, వారి మధ్యన షాఫాను కుమారుడైన యజన్యయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వల్ల ధూపవాసన ఎక్కుచుండడిగి. అంటే ఇక్కడ ఈ చీకట్లో ఉండి 12వ వచనం ఏం చేస్తున్నారు? యెహోవా మమ్మను కానక ఉండెను, యెహోవా దేశమును విసర్జించిన అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదుల్లో ప్రతివాడు చేయుదాన్ని చూచుచున్నావు కదా అంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో ఉండవి, దేవుని చిత్తానుసారంగా బ్రతకుండా చీకట్లో బ్రతుకుతూ ఏం చేస్తున్నా, విగ్రహాలను పూజన చేస్తూ ప్రతి జంతువును, సకల విధమైనటువంటి ప్రాకడి జంతువులు అంటాడు. కానీ దేవుడు కొన్ని నిషేధించాడు. వీళ్ళకి ఏ నిషేధం అంటే ఏముండదు, ఏదైనా చేయొచ్చు. మన బాధ అంతా కూడా ఒకటే, బైబిల్లో ఒకటే మాట ఉంది, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైనది భేదమెంచకుండా మందిరము లోకం ఒకేలాగా, దేవుడు లోకాన్ని ఒకేలాగా, మనకి భక్తిని జీవితాన్ని ఒకేలాగా, ప్రత్యేకత లేకుండా బ్రతుకుతే దేవుడు దాన్ని సహించడు. ఒక ప్రత్యేకత కలిగిన వారికి మనం ఉండాలి, ఆ ప్రత్యేకతను మనం సంతరించుకున్న వారికి మనం ఉండాలి. ఆ ప్రత్యేకత లేకపోతే మాత్రం దేవుడు అసలు ఒప్పుకోడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నిటికీ పూజ చేస్తున్నారు. మనం లోకంలో తప్పదు, బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అన్నీ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్ కాదు. దేవుడు ఏదైతే నిషేధించాడో అది చేయకుండడం భక్తి. ప్రాణం పోయిన అలా ఉండాలి, ప్రాణం పోతే దేవుని దగ్గరికి పోయే విధంగా భక్తి చేయాలి. నరకానికి పోయేటట్టుగా భక్తి చేయడంలో ఉపయోగం లేదు కదా. కాబట్టి మనం దేవునికి అంత నమ్మకంగా చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే, సకల విధమైన జంతువుల ఆకారాలను ఎవరికో కరించకపోతారా, ఏదో ఒకటి మన జీవితంలో మంచి జరగకపోతుంది, మందిరంలోనే ఈ బేరాలు పెట్టి ఉంటుంటే, ఇంకా కొందరు ఏం చేశారంటే అక్కడున్న స్త్రీలు అక్కడ చూడండి మందిరంలో 14 వచ్చిన చదవండి అమ్మా.
ఆ, స్త్రీలు కూర్చుండి ఏడ్చుచున్నారంట. ఎవరిని గురించి ఏడుస్తున్నారు? ఏ దేవతమ్మా? తమ్మూజు దేవత. అది ఒక బబులోని దేవత. ఈ దేవత ఏం చేస్తుందంటే వాళ్ళున్న అప్పుడున్న సంప్రదాయాన్ని బట్టి, ఆలోచన బట్టి సంతానం సంతానం ఇచ్చే దేవత. కాబట్టి సంతానం గురించి, ఒక అభివృద్ధి గురించి ఈ ఉత్తర దిక్కు నుంచి అందరూ కూడా దేవాలయంలోకి రావాలని బైబిల్లో ఉంది. ఏజ్కేల్ గ్రంథాన్ని చదివితే ఉత్తర దిక్కు అక్కడ రావాలి. కానీ ఆ ఉత్తర దిక్కు నుంచి వచ్చి దేవుడు తన మహిమను కనపరుస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఆలయంలో? ఏదో ఒకటిలే, ముందు ఈ గండం నుంచి, ఈ కష్టం నుంచి గట్టెక్కితే సరిపోతుంది అని పశువులు తినేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఇవ్వాలి. దేవతలో, వైద్యులో వాళ్ళు కాదు. ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పలేదు. అన్ని దేవతల దగ్గరికి ఒక మూలిక, ఒక వైద్యం, ఒక ఆకు వాళ్ళ గర్భాన్ని, ఒక జీవితాన్ని నిర్ధారిస్తుందని దేవుని నమ్మకుండా అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా అట్లా ఏడుస్తున్నారు బిడ్డల కోసం. తమ్మూజు అనే దేవతను అక్కడ దేవుని మహిమ వచ్చే ప్రదేశంలో, దేవునికి తేజమహిమ నిలిచే ప్రదేశంలో ఏం చేస్తున్నారంటే అక్కడ ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో కాదు ఏడ్చేది, దేవుని కొరకు కాదు ఏడ్చేది. చూడండి అక్కడ ఇంకో కొద్ది ముందుకెళ్తే 16వ వచనంలో 25 మంది ఒక మనుషులు ఉంటారు. ఈ 25 మంది మనుషులు వాళ్ళ యొక్క వీపులు దేవునికి ఆలయానికి విరోధంగా ఉంచి వాళ్ళ ముఖాలు సూర్యుని వైపు తిరుగుతూ అక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నిటిని మందిరంలో ఉన్న హేయక్రియలు, మందిరం హేయకరమైన వస్తువులు ఉంచినట్లుగా మీరు కానీ ఒక మాట చదువుదాం. చూడండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. నా నామము పెట్టబడిన చాలు. ఆ నామం పెట్టబడిన మందిరంలో ఏం పెట్టారు? హేయ వస్తువులు పెట్టారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇక్కడ ఏమున్నాయి అబ్బా హే వస్తువులు అనుకోవచ్చు. ఇప్పుడు మందిరం అనే దాన్ని ఆత్మీయంగానే మనం తీసుకుంటే కొరింథీయులు రాసిన పత్రికలో ఏమంటుందంటే, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? మనమే దేవుని ఆలయం. మనలో దేవుడు నివసిస్తాడు, మనతో కూడా ఉంటాడు. అయితే మనల్ని వదిలిపోయేటట్లుగా మన బ్రతుకులో ఏ క్రియలు ఉంటే, ఏ కృత్యాలు ఉంటే దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. గమనించండి, నువ్వే ఒక మందిరం. దేవుడు నిన్ను ఒక మందిరంగా, ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుతున్నారు పేతురు అంటాడు కదా. అలా నువ్వు మందిరంగా కట్టబడుతూ, ఈ మందిరంలో సజీవంగా కట్టబడుతున్న ఈ మందిరంలో నిత్యము బలి స్తుతి యాగం అర్పిస్తూ, అంటే ఏంటి, సజీవ యాగముగా ఆయనకు ధూపం వేయవలసిన ఈ మందిరంలో, ఈ ఆలయంలో దేవుడు ఉండకుండా, దేవుడు రాకుండా ఏం పెట్టాడు? దేవుడు వెళ్ళిపెట్టేట్లుగా చెడ్డ వస్తువులు, అపవిత్రమైన వస్తువులు పెట్టారు. ఏంటి ఈ అపవిత్రమైన వస్తువులు? ఎవరైనా చెప్తారా? మన ఆలయంలో, హృదయ ఆలయంలో ఉన్నటువంటి అపవిత్రమైన వస్తువులు ఏంటి అంటే, ఒక మాట చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను. లోపల నుండి వెలునవి మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి. మన హృదయం దేవుని ఆలయం అంటే దేవుడు విడిచి వెళ్ళిపోయేటట్లుగా ఈ హృదయంలో ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఇప్పుడు నీతో ఎందుకు లేడు? దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెట్టిపోయాడు అంటే నీ హృదయంలో దేవుడు లేడు. అపవిత్రమైన వస్తువులు అనబడినటువంటి ఈ క్రియలు ఉన్నాయి. అసూయ, ద్వేషం, మత్సరం, కపటం, జారత్వం, వ్యభిచారం, దొంగతనం,
కాముకత్వం ఇవి ఉన్నాయి కాబట్టి అబ్బా మనకు సూట్ అవ్వడు వీడు, అసలు మనకు ఆలోచన మనం ఉండాలని ఆలోచించుకోవట్లేదు వీడు, తను పరిశుద్ధపరచుకోవట్లేదు, జాగ్రత్త పడట్లేదు, వీడి దగ్గర నేను ఉండేదేంటి అని ఆయన ఒక్క క్షణం కూడా మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాడు. మందిరాన్ని ఆయన దూరంగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని కాపుదలను అనుభవించాల్సిన నీవు ఎప్పుడు ఆయన కాపుదలను అనుభవిస్తూ ఉంటే నీతో కూడా ఉంటేనే కదా, నీలో కూడా ఉంటేనే కదా. ఉండకుండా నీ హృదయంలో చెడ్డ వాటిని ఉంచుకుంటున్నావు. ఈ చెడ్డవన్నీ హృదయంలో చెడ్డ ఉంటే దేవుడు ఉండడు. ఆయన మంచివాడండి. ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని కాదు. పాపం పక్కన ఆయన ఉండడు. నీ హృదయంలో పాపం ఉంచుకుని పక్కన కూర్చో ప్రభు అంటే దేవుడు ఉండడు. అది తీసేసుకుంటే నీతో కూడా ఉంటాడు. అలా మందిరంలో చెడ్డవి ఉంటే దేవుడు అక్కడ ఉండడు. అంత మాత్రం కాకుండా ఆ హేయ కృత్యాలను బట్టి, క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా తీర్పు అనేది తీరుస్తాడు. అయితే ఆ రోజు ఈయనకిచ్చిన దర్శనాన్ని బట్టి, ఎజ్కేలుకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, నువ్వు మందిరానికి వెళ్ళు, యెరూషలేము పట్టణానికి వెళ్తే ఇప్పుడు ఆ పట్టణంలో ఎవరైతే ఈ జరుగుతున్న ఏ కృత్యాలను బట్టి బాధపడుతూ, ప్రార్థన చేస్తూ, వేదన పడుతూ, అయ్యో ఎలా ఉండవలసిన పట్టణం, ఎలా ఉండవలసిన సంఘం ఇలా అయిపోయిందేంటి, ప్రజలు ఇలా మారిపోయారేంటి, దేవుని మీద ఆధారపడకుండా లోకం వైపు చూస్తున్నారు, దేవుని మీద నమ్మకుండా ఇంకొక దేవతను కొలుస్తున్నారు, దేవుని దగ్గర రాలేకపోతున్నారు, చీకట్లో కూర్చుంటున్నారు, చీకట్లో ధూపం వేస్తున్నారు, దేవుడు అంగీకరించే స్థితి లేరు, ప్రభువా మా బ్రతుకును మార్చు అని ఎవరైతే మందిరంలో లేకుండా పట్టణంలో ఎవరైతే విలపిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారికి ఒక గుర్తు ఏమని చెప్పాడు. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వారికి ఒక గుర్తు ఏమన్నారు. చూడండి ఆ మాట, ఎజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏ కృత్యముల గూర్చి మూలుగులు ఇడుచు ప్రలాపించుచున్న వారి లలాటము అంటే నొసట ఏం చేయాలి, గుర్తువేమో ఆజ్ఞాపించి, మొత్తం అక్కడ 6 మంది వస్తే ఒకరేమో గుర్తు వేయడానికుంటే మిగతా వాళ్ళందరూ కూడా పట్టణం చుట్టూ వెళ్ళారు. వీళ్ళు ఎలా వచ్చారంటే తాను హతము చేయు ఆయుధము చేత పట్టుకొని, 2వ వచనం చూడండి ఏముంటుంది, అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయి ఆయుధము చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న ఆ గవిని మార్గంలో 6 మనుషులు దేవాలయంలోకి వచ్చారు. చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు ఇక్కడ దేవాలయంలోకి వచ్చి? చెప్పండి. దేవాలయంలోకి వచ్చి ఈ 6 దూతలు ఎవరిని చూస్తున్నారు? ఎవరి కోసం వెతుకుతున్నారు? ఎవరైతే దేవుని మందిరంలో, ఎవరైతే ఆ యొక్క యెరూషలేము దేవుని పేరు పెట్టబడిన పట్టణంలో, ఆ పట్టణములో జరుగుతున్నటువంటి ఏ కృత్యాలను బట్టి, క్రియలను బట్టి బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, ప్రభువా ఈ పట్టణాన్ని ఇట్లా నమ్మకమైన నగరం వేషి అయిపోయింది ప్రభువా, దయ చూపించండి అయ్యా, ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ జరుగుతున్న క్రియలను బట్టి బాధపడుతూ ప్రార్థిస్తున్న వారి నొసట ఒక ముద్ర ఏమంటున్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళని వెళ్ళమంటూ వాళ్ళని ఏం చేయమంటున్నారంటే చూడండి 5వ వచనం, నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను, మీరు పట్టణంలోను దాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరిని హతము చేయుడే, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మొత్తాన్ని నాశనం చేయి, కానీ ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఎవరి గురించి? యెరూషలేము గురించి, సంఘం గురించి ప్రార్థన చేస్తూ వారిని ముట్టొద్దు అని చెప్తున్నాడు. అంటే మనము దేవుని యొక్క కాపుదల్లో ఉండాలి అంటే నిత్యము సంఘము కోసం ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సంఘంలో మనుషులు చేస్తున్న అకృత్యాలను బట్టి, లేకుంటే హే క్రియలను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఆ బాధను అర్థం చేసుకుని ప్రభువా వాళ్ళ బ్రతుకులు మార్చుని ఎవరైతే ప్రలాపిస్తుంటారో, విలపిస్తుంటారో వారిని నువ్వు గుర్తువేయి, వాళ్ళు నశించకూడదు. అది ఈయన ఏంటున్నాడు? పరిశుద్ధ మందిరంలో అది ప్రారంభించు అంటున్నాడు.
మొత్తం పట్టణమంతా తిరుగు అంటున్నాడు. మొత్తం వెతుకు, పిల్లలు, పెద్దలు, కన్యకలు, స్త్రీలు, వృద్ధులు ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు. మొత్తాన్ని చంపేయి, నాశనం చేయి. నేను అంటాను, ఈరోజు నీ బ్రతుకు నాశనం కావడానికి గల కారణం మందిరానికి వచ్చేవి కానీ మందిరము గురించి, సంఘం గురించి ప్రార్థన చేయకపోవడమే. ఆ ప్రార్థన, ఈ వ్యక్తి సంఘము గురించి, సంఘ క్షేమం గురించి భారం కలిగి ప్రార్థన చేసే వ్యక్తి అనేది నీ నోసట ముద్ర లేదు. కాబట్టి నువ్వు ఆ యొక్క ఆయుధము చేత పట్టుకొని తిరుగుతున్న వాడికి దొరికిపోతున్నావు. మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పట్టణంలో ఎక్కడ ఉన్నా అందరిని వదిలిపెట్టి ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలంటాడు. మరి నువ్వు మందిరానికి వచ్చి ముద్ర పొందావా? నువ్వు ప్రార్థించే వారి యొక్క ముద్ర, ప్రార్థన చేస్తున్న వారి ముద్ర ఎవరి గురించి? యెరూషలేము పట్టణము గురించి. నీ గురించి కాదు, నీ కుటుంబం గురించి కాదు. దేవుని పట్టణం అని పెట్టబడి ఒకవేళ ఆ దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్న వారు బ్రతుకులు మార్చబడినట్లుగా, దేవుడికి ఉగ్రత ఆ పట్టణం మీదకు రాకుండా ఆపునట్లుగా ఒక భారం కలిగి ప్రార్థన చేసే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ముద్ర వేసి వారిని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముద్ర వేయబడిన వారే, ప్రకటన గ్రంథం చూస్తాం, ప్రతి జనములో నుంచి ఆ ముద్ర నోసట దేవుని ముద్ర కలిగిన వారిని ఏర్పరిస్తే వారిని కొన్ని లక్షల కోట్ల మంది ఆయన ఎదుట ఉండి ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని స్తుతించే వారిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే, నీవు సంఘం కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ముద్ర వేసి కాపాడుతాడు. వీరు సంఘం గురించి ప్రార్థన చేస్తున్న వ్యక్తి, సంఘం విషయంలో భారం కలిగిన వ్యక్తి, సంఘ క్షేమం కోసం ఆరాటపడుతున్న వ్యక్తి. ఇతను నాశనం కాకూడదు, ఇతని వల్ల అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, ఇతని వలన అనేకుల కోసం ఇతనికి చేసే కన్నీటిలో అనేక ఆత్మలు కొట్టుకొని వస్తున్నాయి అని ఒక ముద్ర వేస్తాడండి. సంఘములో ఉండి కూడా నశించిపోతున్న కారణం ఏంటంటే సంఘ క్షేమం గురించి ఆలోచించకపోతే. సంఘములో ఉండి కూడా ఆయుధము చేత పట్టుకున్న వాడి యొక్క దూత చేతులు చిక్కిపోతున్నారంటే కారణం ఏంటంటే, ఎందుకు వచ్చావో? నీ పని చేసుకోవడానికి వచ్చావు, నీ గురించి ఆలోచించుకోవడానికి వచ్చావు. కానీ దేవుడి చిత్తాన్ని, దేవుడి ఉద్దేశాన్ని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం గురించి ఆలోచించే స్థితిలో నువ్వు లేకపోతే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. నువ్వు కాపాడబడాలంటే చివరికి ఏంటి? సంఘం గురించి ప్రార్థన చేయాలి. అంటాడు, ఎవరికైతే ముద్ర ఉందో వారిని విడిచిపెట్టండి, ఎవరికి ముద్ర లేదు వారందరిని చంపివేయండి. ఒకవేళ మనం చనిపోకపోవచ్చు, ఆత్మీయంగా ఆర్థికంగా చితికిపోయి నలిగిపోతూ బాధపడుతున్న వాళ్ళమేగా. కారణం ఏంటి? సంఘములో ప్రార్థన అంటే సేవకుడో పరిచారకుడో కాదు, ఇది నా బాధ్యత. అయ్యో, ఇంతమంది బిడ్డలు యవనస్తులు మారు మనసు పొందలేకపోతున్నారు, మారు మనసు పొందిన వారు సరిగ్గా మందిరానికి రాలేకపోతున్నారు, బలపరచబడలేకపోతున్నారు. మందిరానికి యోధులుగా ఉండవలసిన వారు, రాజ్యానికి విజయాన్ని చేకూర్చవలసిన వాళ్ళు కనుమరిగిపోతున్నారు. ప్రభు, ఆ బిడ్డలు పట్టుకోండి అయ్యా, వాళ్ళలో ఒక తృష్ణకు దయచేయండి ప్రభు, వాళ్ళలో నీ పట్ల ఒక ఆశను కలగచేయండి ప్రభు అని సంఘంలో ఉండి ఎవరైతే భారంగా ప్రార్థన చేస్తారో వారికి ఒక ముద్ర వేసి వారిని దేవుడు కాపాడుతుంటాడు. ఎప్పుడు నేను, నా కుటుంబం, నా వాళ్ళు అనేది కాదు. ఆ కుటుంబ పక్షాన భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని. అంత మాత్రం కాకుండా నువ్వు భద్రపరచబడే అతి శ్రేష్టమైన విధానం ఏంటంటే యెరూషలేము గురించి నువ్వు ప్రార్థన చేయము. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా వర్ధిల్లుతారని బైబిల్లో ఉంది. ఈరోజు మరి సంఘం పట్ల ఒక భారాన్ని కలిగి ముద్ర వేయబడి కాపాడబడుతున్న వాడిగా, ఆయుధం చేత పట్టుకుని దూత తిరుగుతున్నట్టు దూత చేతులు పడకుండా, ఒకవేళ దూత చూసిన వీడు, ఈమె సంఘం కోసం ప్రయాసపడుతుంది, తన వంతు ప్రయాసపడుతుంది, తన చేతనైంది చేస్తుంది. ఆ భారం ఉంది, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారం ఉంది అనే ముద్ర నీ బ్రతుకులో ఉంటే నువ్వు కాపాడబడతావు. కాపాడబడి ఇక్కడే కాదు, ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు అని చెప్తూ, ఈ ముద్రించిన వారు ఎట్లా ఉన్నారంటే 9వ వచనం చూడండి.
అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజని ఒక గొప్ప జన సమూహం కడుపడినో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నారు వీళ్ళు? కాపాడబడి లోకం యొక్క మహాశ్రమల నుంచి విడిపించబడి దేవుని సింహాసనం ఎద్ద ఉన్నారు. ఎవరు వీళ్ళు? ముద్ర వేయబడిన వారు. నేనంటాను, రక్షించబడి ఒకవేళ సంఘములు చేర్చబడి అని కాపుదల్లో ఉన్నవారు ఏం చేయాలి? సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తే నువ్వు ముద్రించబడి దేవుడి సన్నిధిలో ఉండగలుగుతావు. కాబట్టి ఈరోజు నా సంఘం నా బాధ్యత అనే భారం నీ బ్రతుకులో ఉంటే దేవుడు ముద్ర వేస్తాడు. ఎవరు రాకపోయినా ఇరుగు పొరుగు వారిని పరిశీలించుకొని సర్దుకుపోయి మందిరానికి తీసుకురావాలి. ఇది నా లెక్క, వీళ్ళు తప్పిపోకుండా కాపాడాలి, వీరిని పరిశుద్ధులుగా మార్చాలి, పరిపూర్ణులుగా చేయాలి, వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఒక్కొక్కటి తీసుకునేటట్లుగా నేనే సర్దుకొని వారిని దేవుని దగ్గర నిలబెట్టాలని ఆలోచనతో దేవుడి భారం కలిగిన వారిని అలా ముద్ర వేయబడిన కుటుంబాలు కాపాడబడతాయి. ఎలాంటి హాని జరగదు. కాబట్టి దేవుని కాపుదల రకరకాలుగా ఉంది. మరి ఏ కాపుదలలో ఉన్నావు? ఏ విధంగా నువ్వు కాపాడబడుతున్నావు? ప్రార్థన ముద్ర ద్వారా నువ్వు కాపాడబడుతున్నావా? ఆ ప్రార్థన దేని గురించి అయి ఉండాలి? సంఘక్షేమం గురించి. ఆ వేదన మన బ్రతుకులు వస్తే ఆ ముద్ర మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనం తప్పిస్తాడు, విడిపిస్తాడు, క్షేమాన్ని కలగజేస్తాడు, ఆయనతో కూడా ఉంచుకుంటాడు. కారణం ఏంటంటే ఆయన భారం మనం మోస్తున్నామండి. ఆయన ఎవరు కూడా నశించకూడదు అనే కదా ఆయన భారం. అందరు మారు మనసు పొందాలని కదా ఆయన భారం, రక్షించబడాలని కదా ఆయన ఆశ. ఆయన ఆశ నెరవేర్చిన వారిగా మనం చేసింది ప్రార్థనే కదా. ఆ ప్రార్థన మనం చేయగలిగితే మనము దేవుని కాపుదల్లో ఉంటాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ప్రార్థన చేస్తున్న వారి గుంపులో ముద్ర వేడే వ్యక్తులుగా నన్ను ఉంచండి ప్రభు అని ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఆ భారం కలగడానికి ఇంతసేపు వాక్యం చెప్పాను. నువ్వు కాపాడబడాలంటే మందిరములు ఉంటే సరిపోదు. మందిరములో ఉన్న నీవు సంఘ క్షేమం గురించి ప్రార్థన చేయాలి. మనం మనుషులందరి కొరకు మొదట ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలము, అది దేవుని చిత్తం. రక్షించబడని వారి గురించి, నశించిపోతున్నటువంటి వారి గురించి ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం. ఆ ఇష్టం నెరవేర్చగలిగితే, అలా నువ్వు సంఘ క్షేమం గురించి భారం కలిగి ప్రార్థించగలిగితే తన భారాన్ని మోసిన నిన్ను వదిలిపెట్టాడు కదా. నీ భారాన్ని తీస్తాడు, నీకున్న బరువును దించుతాడు. కాబట్టి సంఘ క్షేమం గురించి ప్రార్థన చేస్తున్న వారి గుంపులో ఉండి ముద్రించబడి కాపాడబడే స్థితిలోకి రావాలి సంఘంలో ప్రతి ఒక్కరూ. కాబట్టి ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన సంఘం, నీ కనుదృష్టి ఉండిన సంఘం, మేము ప్రార్థించగానే మాకు అనుకూలంగా వాతావరణం మార్చారు, విడుదల జరిగించారు. అయా నీ నామ మహిమార్థమే ఘనంగా ప్రార్థనలు జరిగిస్తున్నారు. నీ ఆత్మ ఇక్కడ ఉంచారు, నిశ్చయంగా నీ కనుదృష్టి ఉండిన ప్రదేశాలు ఉన్నారు. కాబట్టి ఈ సంఘములో ప్రభు ఏ వ్యక్తి కూడా నశించిపోకుండా, ఏ కృత్యాల ద్వారా సాతాను కబంధ హస్తాల కింద నలిగిపోకుండా తండ్రే ఆ కుటుంబాలను కాపాడండి, ఆ బిడ్డల్ని రక్షించండి తండ్రి. ఒక్క డెక్క కూడా విడవబడకూడదు నాయన. ఏ వ్యక్తి కూడా నాయన సాతాను కబంధ హస్తాల కింద ఉండిపోకూడదు నాయన. వాడు చేస్తున్న క్రియలు చేస్తూ లోకంలో ఉండిపోకూడదు నాయన. ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి రావాలి, బ్రతుకును మార్చుకున్న వారికి రావాలి అని ఈరోజు నువ్వు భారంగా సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తావా? ప్రతిసారి మన బిడ్డలు గుర్తొస్తున్నారేమో, వారి భవిష్యత్తు గుర్తొస్తూ కన్నీళ్ళు ఆగకుండా అయ్యా నా బిడ్డల భవిష్యత్తు ఎట్లయ్యా, ఇదిగో తండ్రి నీ చేతులు పెట్టాను చూడయ్యా అని అడుగుతూనే ఉన్నావు. కానీ దేవుడు సంఘములో, మందిరములో, బలిపీఠం మీద, యెరూషలేము పట్టణములో మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి నోసట ముద్ర వేయమని చెప్తున్నాడు.
అలా నువ్వు యెరూషలేము గురించి ప్రార్థన చేసే గుంపులో లేవేమో. కేవలం నీ గురించి, నీ వ్యక్తిగత అవసరతల గురించి కన్నీరు కార్చే అనుభవమే ఉంది. ఎదుటి వారి గురించి, ఎదుటి వారి భారం మోయగల స్థితిలోకి రాలేదేమో. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు రెండింతలుగా దేవుడు దీవించాడే. మరి సంఘంలో బాధపడుతున్న వారు ఉన్నారు, చెప్పుకోలేని వేదనలతో దుఃఖపడుతున్న వారు ఉన్నారు. భర్తలు పెట్టే కష్టాన్ని బట్టి భార్యలు, భార్యలు పెట్టే కష్టాన్ని బట్టి భర్తలు, అత్తమామల వల్ల ఇబ్బందులు, పిల్లల వల్ల బాధలు, ఎంతో నలిగిపోతూ దుఃఖపడుతూ మనకు తెలిసి వారి పక్షాన ఒక్కసారైనా ప్రార్థన చేయకపోతే ఎట్లా? గుర్తొచ్చినప్పుడల్లా వారి గురించి ప్రార్థన చేయకపోతే ఎట్లా? ఈరోజు సంఘ క్షేమం గురించి ప్రార్థన చేసే ఒక ప్రార్థన యోధుడిగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగిన ఒక గుర్తు నీకు రావాలి. నిన్ను ప్రభువా, నేను కాపాడబడే విధానం సంఘం కోసం ప్రార్థన చేస్తే, కాబట్టి నేను ఇక మీద సంఘం కోసం ప్రార్థన చేస్తానయ్యా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు రెండొంతులకు దీవించినట్లుగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం ఇది దేవునికి అనుకూలం, దేవుని చిత్తం అని చెప్పినట్లుగా నీ చిత్తం ఉంది. మొదట ఎదుటి వారి గురించి, చివర నా గురించి నేను చేసుకుంటాను. మొదట నశించిపోతున్న ఆత్మల గురించి, మొదట సంఘం యొక్క క్షేమం గురించి, మొదట సంఘంలో నీ నామం గణపరచడం గురించి, సంఘంలో నీ ప్రభావం ఉండాలని, సంఘంలో నీవు సంచరిస్తున్న నిన్ను గమనించి చూడగలిగిన స్థితిలో మా సంఘం ఉండాలని మొదట మా సంఘం గురించే తండ్రి, తర్వాతనే నా గురించి అని ఒక తీర్మానం ఈరోజు తీసుకొని యెరూషలేము నిమిత్తము ప్రలాపించుచున్న వారి లలాటమున గుర్తు వేయమని చెప్పినట్లుగా ఈ రాత్రి దేవుడు సంచరిస్తుండగా ఆ గుర్తు పొందుకొని ప్రార్థించి విడుదల పొంది దేవుని ద్వారా కాపాడబడగల స్థితిలోకి దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. సంఘం కోసం ప్రార్థన చేసేవాడికి నన్ను మార్చండి. సంఘ భారాన్ని మోసే వ్యక్తిగా నన్ను మార్చండి. ఎవరెవరు రావట్లేదో వారిని పరామర్శించేటువంటి ఆలోచన కలగచేయండి. ఏ విధము చేతనే వారిని నీ దగ్గరికి తీసుకురాగలిగినటువంటి నా చేతనైన పని నేను చేయుటకు ఒక మనసు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థించి ఎంతకాలం అయింది? నీకు బాధలు ఉంటాయి, నీ సమస్యలు ఉంటాయి, వాటన్నింటికి మించి ఎదుటి వారి గురించి ఆలోచించినప్పుడైతే దైవికమైన ఆలోచన, వారి క్షేమం గురించి ప్రార్థించాలని రావడం తలంపమే. యేసుక్రీస్తును కూర్చున్న మనసును ధరించుకున్న దానవు. క్రీస్తునికి కలిగిన మనసు నీకు ఉంటే నశించిపోతున్న వారిని చూస్తే పరితాపం పట్టలేవు. పౌలు అలా పట్టలేక బాధపడ్డాడు. అయ్యో, ఈ పట్టణంలో దేవుని భయం లేదే, దేవుని కృపలేని వారిగా ఉండిపోతున్నారే తండ్రి అని పరితాపం పట్టలేక దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు. నశించిపోతున్న గొర్రెలను చూసి కనికరించాడు యేసు ప్రభు. అది క్రీస్తు మనస్సు. బాధలో ఉన్నవారి పక్షాన, ఇబ్బందులు ఉన్న పక్షాన, సంఘ భారము కలిగిన వారిగా ప్రార్థించడం నీవు విడిపించబడ్డానికి కారణమవుతుంది. అలా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.